హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూ ట్రేడింగ్ ఛానల్. సో స్టాక్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు తెస్తున్న స్టాకు బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో చార్ట్ని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే సో అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏదైనా స్టాక్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒక రెసిస్టెన్స్ని బ్రేక్ అయితే మంచి ర్యాలీని మనం చూడగలం. ఓకేనా? సో ఇప్పుడైతే ప్రైస్ రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది. సో రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు ఒక స్ట్రైట్ లైన్ లాగా ఒక ప్రైస్ల దగ్గర అట్లా పెట్టుకోకూడదు. ఒక రేంజ్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఎప్పుడు ఒక రేంజ్ అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ వన్ ఫిక్స్డ్ ప్రైస్. ఓకేనా? సో అట్లా ఇక్కడ ఉండే రేంజ్ ఏమంటే 310 to 321 ఇది రేంజ్ అనమాట. సో ఈరోజు వచ్చిన రెడ్ క్యాండిల్ ఇది నెగిటివ్ న్యూస్ వల్ల వచ్చింది కాదు. ఓకేనా? ఇది ప్రాఫిట్ బుకింగ్ అయి ఉండొచ్చు. ఇది ఒకవేళ కరెక్షన్ అయిందనుకోండి, అప్పుడు మళ్ళీ మనకు 270 to 280 అరౌండ్ ఈ ఏరియాస్లో కనుక ప్రైస్ దొరికినట్టయితే అప్పుడు బై చేస్తే అక్కడ కూడా మనకు ఫ్రెష్ బయర్స్ వస్తారు కాబట్టి బాగుంటుంది. ఇన్ కేస్ బ్రేక్అవుట్ వచ్చిందనుకోండి 321 పైన గనక సస్టైన్ అయితే సో అప్పుడు మనకు టార్గెట్స్ నెక్స్ట్ ఎక్కడి దాకా పోవచ్చు అనే పాయింట్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ అడ్వైజర్ని, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కన్సల్ట్ కండి. ఇంకొకటి ఏమంటే మీకై మీరు కొద్దో గొప్ప అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అది చాలా మంచి అలవాటు. సో ఫైన్. మనకు ఫస్ట్ టార్గెట్ ఎక్కడొస్తుందంటే సో మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 373లో వస్తుంది. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ వచ్చి 449. థర్డ్ టార్గెట్ ఈస్ 531. సో ఇక్కడి దాకా ర్యాలీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఓకే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ బీఈఎల్ స్టాక్ గురించి ఎవరికన్నా అనాలిసిస్ మీ ఫ్రెండ్స్ కావాలంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.